10,000 కట్టు, జాక్పాట్ కొట్టు. ఇందులో ఏదైనా జరగచ్చు. చేరిన వారి గూబా పేలొచ్చు. మగవారి కోసమే రూపొందించిన ఈ ఎక్స్క్లూజివ్ ఎర్నింగ్ ప్యాకేజీలో భాగంగా ఫ్రెండ్స్ కోసం అప్రోచ్ అయ్యే అమ్మాయిలకు అబ్బాయిల నెంబర్లు ఇస్తారు. అంతేకాదు, మీరు వారితో చేసే ఫ్రెండ్షిప్ ను బట్టి, అంటే గంట, పూట, రోజు, వారం ఇలా టైం బట్టి అమ్మాయిలే మీకు ఎదురు డబ్బులు ఇస్తారు. అయితే అమ్మాయిలు ఇచ్చిన డబ్బుల్లో 10% క్లబ్ కి కమిషన్ ఇవ్వాలట. సింపుల్ గా చెప్పాలంటే మగ వ్యభిచారం. హలో కొంటి కుర్రాళ్ళు, కంగారు పడి సంబరపడకండి. కహాని మే ఔర్ ఏక్ ట్విస్ట్ హై. ఇక్కడ అమ్మాయిలు ఎందుకు ఎదురు డబ్బులు ఇస్తారని విచారిస్తే మా కళ్ళు బయర్లు కమ్మే నిజాలు తెలిసాయి. ఉన్నత కుటుంబాల్లో ఉన్న కొందరు అమ్మాయిలు అబ్బాయిలను బుక్ చేసుకుంటారు. అయితే వీళ్ళు కొందరు మాత్రమే హై పెర్క్స్ ఆఫర్ చేస్తారు. ఎందుకంటే వారి అందమైన పెదాల కింద పచ్చి విషం దాగుంది. అదే ఎయిడ్స్. వాళ్ళు డబ్బులతో పాటు బోనస్ గా ఎయిడ్స్ ను అంటగట్టి ఆనందిస్తారు. ఇది ఓ రకమైన శాడిజం. వీరు మానవ బాంబుల కన్నా ప్రమాదకరం. మేం కంపెనీ లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు కాలేజీ బుక్స్ పట్టుకుని ఇద్దరు అమ్మాయిలు కనిపించారు. ఈ ఫ్రెండ్షిప్ క్లబ్ వల్ల పడ్డ వీరితో మేం మాట్లాడేందుకు ప్రయత్నిస్తే నిరాకరించారు. ఈ క్లబ్ లో చేరేందుకు అమ్మాయిలకు లైఫ్ టైం ఫ్రీ ఆఫర్. ఇందులో ఇన్కమింగే గానీ అవుట్ గోయింగ్ లేదు అనే విషయం తెలియక అమాయక అమ్మాయిలు ఇరుక్కుంటున్నారు. అంటే మీకేమైనా అమౌంట్ పే చేయాలా? ఉంటాయి, కానీ మీకు పే చేసి చేయొచ్చు, లేకపోతే లేదు. పర్వాలేదు. మెంబర్షిప్ ఫీజు ఉంటుంది, ఫీజు ఉంటే చేయొచ్చు. మీరు ఏం చేస్తున్నారు? నేను స్టూడెంట్ అండి. చదువుకుంటున్నారా? ఓకే, సరే. పే చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ ఏం చదువుకుంటారు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. ఓకే. మీ పేరెంట్స్ తో ఉంటున్నారా, మీరు సెపరేట్ గా ఉంటున్నారా? నేను హాస్టల్లో ఉంటాను. హాస్టల్ ఉంటారా? ఏ ఊరు మీది? నాది గుంటూరు అండి. ప్రాబ్లమే ఉండదా అండి? ఎందుకుంటుంది? అంటే లైక్ భయంగా ఉంది, అందుకనే. భయం ఏముందండి, మా ఫోన్ లో మాట్లాడుకుంటారు, మీరేం కలవట్లే కదా. కలవటం ఉన్నది ఓన్లీ ఫోన్ ఫ్రెండ్సా? కలుపుకుంటారు. మీరు ఫస్ట్ మీకు వాళ్ళ వల్ల భయం లేదనుకుంటున్నా, మీరు ధైర్యం వస్తుందా కలిసేది? అవునా కదా? అంటే ఫ్రెండ్స్ అంటే బాగున్నారు. పెద్దవాళ్ళు ఉంటారా, చిన్నవాళ్ళు ఉంటారా అని? అందరు ఉంటారు. మీకు ఎవరు కావాలి అది మీరు చెప్తే ఇస్తారంటగా. స్టూడెంట్స్ ఉంటారా అని? స్టూడెంట్స్ కావాలా, పెద్దవాడు కావాలా, బిజినెస్ చేసేవాళ్ళు కావాలా, జాబ్ హోల్డర్స్ కావాలా, ఎంపీఎస్ లో కావాలి, అసలు మెయిల్ కావాలా, ఫిమేల్ కావాలా, ఎవరు కావాలి? స్టూడెంట్స్ ఎవరైనా. స్టూడెంట్సేనా? సరే, స్టూడెంట్స్ తక్కువ ఉంటాయి. యాక్చువల్ మేము స్టూడెంట్స్ తీసుకోము. లేడీస్ కావాలా, జెంట్స్ కావాలా? జెంట్సే కావాలి. జెంట్స్ కావాలా? జెంట్స్ స్టూడెంట్స్ తక్కువ ఉంటారు, ఎక్కువ ఉండరు. ఎప్పుడైనా ఉంటే చెప్తారు. లేదు, మా సికింద్రాబాద్ ప్యారల్ సర్కిల్లోనే ఒకసారి వచ్చి కలిస్తే కలవచ్చు. ఫ్రెండ్షిప్ క్లబ్ ముసుగులో బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్నారన్నది వాస్తవం. అందులో ఎక్కువగా కాలేజీ స్టూడెంట్సే టార్గెట్ అన్నది స్పష్టం. అందుకే బాధితులు ఈ కంపెనీలు మూయించాలని డిమాండ్ చేస్తున్నారు. నేను చాలాసార్లు చూసినాను, పేపర్లో ఫ్రెండ్షిప్ అని వేస్తారు. దాని తర్వాత అక్కడ పిలిచి ఏమేమో వేరే వేరే రకాలుగా మాటలు చెప్తారు. దాని వల్ల కొత్త మంది వాళ్ళు వస్తున్నారు కదా, హైదరాబాద్లో కొత్త అబ్బాయిలు ఏదైనా వస్తారు కదా, వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతున్నాయి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు పోతున్నారు కానీ ఏమో ప్రాబ్లం పోతున్నారు అంతే. నేను కూడా ఒకసారి పేపర్లో చూసి యాడ్లను చూసి ఆఫీస్కి వెళ్ళిన 2-3 సార్లు. అక్కడ వెళ్తే వాళ్ళు మీరు ఫ్రెండ్షిప్ చేస్తారని, మేము మీ నంబర్ ఇవ్వండి, మేము వాళ్ళకి కల్పిస్తాం మీరు అని చెప్తారు. కానీ ఒకసారి నా దగ్గర డబ్బుల నుంచి తీసుకున్నారు. దాని తర్వాత నేను సెకండ్ టైం వెళ్ళిన ఆఫీస్కి, అక్కడ ఆఫీసే లేదు. ఇట్లా అన్ని జరుగుతున్నాయి ఈ సిటీలో. జరుగుతున్న ఈ దరిద్రగుట్టు బాగోతాన్ని జీ24 గంటలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కేసులు నమోదు చేస్తామని సెలవిచ్చారు పోలీసు అధికారులు. మేము కూడా దాని మీద ఒక నిఘా వేసి ఉంచాము. నేను జనాన్ని కోరేది ఏంటంటే, ఈ లోపల ఇలా ఫ్రెండ్షిప్ అని దాన్ని నమ్మొద్దు.
అది కేవలం ప్రాస్టిట్యూషన్, లేదా ప్రాస్టిట్యూషన్ అమ్మాయిని ఆఫర్ చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ కనబడకుండా పోయే మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. వీటి మీద దృష్టి పెట్టాం కనుక త్వరలో చర్య కూడా తీసుకుంటాం. ఈ ఫ్రెండ్షిప్ నెట్వర్క్ ను స్ఫూర్తిగా తీసుకున్న కొన్ని కార్పొరేట్ కంపెనీలు సైతం ఎస్ఎంఎస్లు పంపుతుంటాయి. అందమైన స్నేహితులతో మాట్లాడుతూ ఎంజాయ్ చేయండి, నిమిషానికి జస్ట్ 9 రూపాయలు మాత్రమే అంటూ కవ్విస్తాయి. ఇలాంటి ఫోన్ రొమాన్స్ కు సంబంధించిన సమాచారాన్ని కొన్ని సెల్ ఫోన్ కంపెనీలు ఎప్పటికప్పుడు పంపుతూనే ఉంటాయి. దీనిపై కొన్ని యాడ్స్ కూడా వచ్చాయి. ఇంకో అడుగు ముందుకేస్తే ఇది మ్యూజిక్ ఆల్బమ్స్ కు కూడా స్ఫూర్తినిచ్చింది. హలో, సునీత గారండి? చూడండి ఫ్రీగా వన్ టైం అండి. బిజినెస్ చేసే వాళ్ళు కదా, జాబ్ హోల్డర్స్ వల్ల ఎంత ఏజ్ లో కావాలి? సంజయ్ గుట్ట సెంటర్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయండి. ఫోన్ సెక్స్ ఈ ఆధునిక యుగంలో ఓ కొత్త ప్రక్రియ. దీన్ని సొమ్ము చేసుకోవడానికి చిన్న చితక కంపెనీలే కాదు, పెద్ద కంపెనీలు సైతం పోటీ పడుతున్నాయి. జస్ట్ కాల్ మీ నౌ అంటూ కవ్వించే యాడ్స్ కూడా రూపొందించాయి. కొన్ని వీడియో ఆల్బమ్స్ కి సైతం ఈ ఫోన్ రొమాన్స్ ఇన్స్పిరేషన్ అయ్యింది. అదరగొట్టే స్టెప్పులతో ఆ అందగత్తెలు అబ్బాయిలను అలరించటం ఇందులోని థీమ్. ఫోన్ రొమాన్స్ మాటలతో ఆగదు. ఫోన్ సెక్స్ కి మానసిక వ్యభిచారానికి దారితీస్తోందన్నది నిప్పులాంటి నిజం. కాబట్టి క్లాసిఫైడ్స్ చూసి కసెక్కిపోకండి, కాస్త ఆలోచించండి. హలో, సునీత గారండి? చూడండి ఫ్రీగా వన్ టైం అండి. బిజినెస్ చేసే వాళ్ళు కదా, జాబ్ హోల్డర్స్ వల్ల ఎంత ఏజ్ లో కావాలి? సంజయ్ గుట్ట సెంటర్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయండి. సంజయ్ గుట్ట సెంటర్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయండి.